హలో ఎవ్రీవన్, నాకు బెంగళూరు నుంచి వచ్చాక దోశ క్రేవింగ్స్ అయితే వచ్చాయి. ఇంక లేట్ చేయకుండా మేమైతే ఇన్స్టెంట్ దోశ స్టార్ట్ చేసాం. ఇదైతే గోధుమ నూక, మైదా, వరిపిండి ఆ గరిటెతో టూ స్పూన్స్ అయితే వేసేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఆ గ్లాస్తో వాటర్ అయితే వేసేసుకున్నాను. నేను బాగా తిప్పుకోవాలి, ఉండలేకుండా తిప్పుకోవాలి. అండ్ ఇది వచ్చేసి పల్చగా ఉండాలి. మనకి ఇలా పల్చగా, ఎంత పల్చగా ఉంటే దోశలు అంత బాగా వస్తాయి. ఇలా పలచగా చేసేసుకున్న తర్వాత జీలకర్ర అయితే వేసుకున్న టేస్ట్ కోసం, మీ ఇష్టం వేసుకోకపోయినా అది ఆప్షనల్. బాగా కలుపుకుని పెనం బాగా వేడెక్కాక నూనె అయితే పోసుకుని ఇంక దోశలు అయితే వేసేసుకోవచ్చు. యాక్చువల్గా దోశలు అయితే మమ్మీ వేసింది, నేను జస్ట్ చూస్తూ ఉన్నా, అలా వీడియో తీస్తున్నా. కొన్ని దోశలు అయితే వేసిచ్చింది మమ్మీ. అలా మమ్మీ వేసిన దోశలు అయితే చాలా బాగున్నాయి. అండ్ దెన్ తర్వాత నన్ను వేసుకోమంది, ఇలా అయింది. దెన్ నేను స్టార్ట్ చేసా చిన్నగా వేయడం. ఈ చిన్నదైతే బాగా వచ్చింది. అని సజెషన్ ఏంటంటే ఇలా ఆయిల్ పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. నేను కొన్ని దోశలు బాగానే వేసేసా. నేను వేసిన దోశలు అయితే ఇలా ఉన్నాయి, ప్లఫీగా బాగున్నాయి. నేనైతే టొమాటో చట్నీతో అయితే తిన్నా. దెన్ మజ్జిగతో ఎండ్ చేసేది.